రీసెంట్గా సాయిధరం తేజ్ గారితో ఒకటి ఏదో అనౌన్స్ చేశారు కదా, సో సంథింగ్ టెల్ అబౌట్ దట్. ఇట్స్ ఆల్సో అది కూడా కథే. కథే హీరో, అది కూడా కథే. కథ అలా బేసిక్గా అది ప్రీ ప్రొడక్షన్ ఒక 2.5 years నుంచి జరుగుతుంది. ఆ ఎన్హాన్స్మెంట్స్ అవి ఇవి విజువలైజేషన్ స్టోరీ బోర్డు ఆల్మోస్ట్ మేము హనుమాన్ స్టార్ట్ చేసినాక ఒక 2-3 monthsకి అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్ ఇది? ఇట్స్ మైథలాజికల్ వెళ్తారా, హిస్టారికల్ ఆర్ న్యూ స్టోరీ ఆర్ వాట్? రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్ ఆ జానర్లో కనిపిస్తుంది, బట్ అది కాదు. మనకి దగ్గరగా చెప్పాలంటే కొంచెం అలా ఉంటుంది. కాకపోతే ఆ కథకి తగ్గ హీరో కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము కొత్త ప్రొడక్షన్, కొంచెం ఆ స్టార్ వాల్యూ ఉన్న హీరోని తీసుకురావడానికి మాకు టైం పట్టింది. మేము హనుమాన్తో చాలా బిజీగా ఉండినాము. ఇవన్నీ మధ్యలో స్టోరీ డెవలప్ అవుతూ వచ్చింది. 2-3 హీరోస్ దగ్గరికి వెళ్ళాము, అందరికీ కథ నచ్చింది. కాకపోతే కొన్ని చేంజెస్ అడిగారు. ఆ చేంజెస్ మేము మళ్ళీ అంటే అగైన్ మాకు కథ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఆ కథలో ఆ చిన్న చేంజెస్ ఆ హీరో కోసం చేంజెస్ చేయమంటే యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ వీఆర్ నాట్ కంఫర్టబుల్. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలాసార్లు ఆబ్జెక్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే ఆయన కావాలి సరే అట్లీస్ట్ హీరో వస్తున్నాడు కదా చేసేద్దాం అన్నప్పటికీ కూడా మేము ఏమనుకున్నామంటే కథని నమ్ముతున్నాం. మళ్ళీ ఒక్కసారి కథని చేంజ్ చేయడం మొదలు పెడితే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాము. కథని కథగా నమ్మి ఆ కథలో జీవించడానికి వచ్చే హీరో కోసమే చూద్దాము అని అనుకున్నాం. సాయిధరం తేజ్ గారు చెప్పినప్పుడు ఈ లవ్ ద స్టోరీ, అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదు. కంప్లీట్గా కథే. ఇప్పుడు ఈరోజు కూడా అదే అంటారు, కథ హీరో అండి, నేను సపోర్ట్ చేస్తున్నా దానికి అంతే అని అంత గట్టిగా నమ్మి హీ కేమ్ ఆన్ బోర్డ్. సో వి లవ్ దాట్ ఆల్సో. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో బేసికల్గా బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఎంత క్వశ్చన్గా మిగిలిందో, హనుమాన్ ఎవరు అసలు అని చాలా పెద్ద క్వశ్చన్గా మిగిలింది. సో జై హనుమాన్ సిరీస్లో నాకు వినిపించినవి కొన్ని ఏంటంటే, సో హనుమాన్గా లాస్ట్ కనిపించేది బాలయ్య బాబు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఏంటి అసలు ఎప్పుడు ఆ జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది, మేము హనుమాన్ ఎప్పుడు తెలుస్తుంది, మాకు ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుంది? ఎంత డార్లింగ్ అయితే July 19th వస్తుంది. మేక్ ష్యూర్ యూ డోంట్ టాలెంటెడ్ అంటే నేను అడిగిన దానికి ఏదో చెప్తారంటే ఇప్పుడు సర్టన్ డేట్ కావాలి. డార్లింగ్ డేట్ అయితే రెడీగా ఉంది. అదే జై హనుమాన్ డేట్ కావాలంటే మాత్రం 2 years వెయిట్ చేయాలి. ఓకే. సో హీరో అయితే ఇంకా మేము ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు. అప్రోచెస్ కోసం కూడా జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఆప్షన్స్, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఓకే డన్. సో డెఫినెట్లీ వై దిస్ కొలవరీ అని తెలుసుకోవాలంటే మేము 19th థియేటర్స్లో వెళ్ళాలి. అండ్ యుల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ డార్లింగ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.